రా కదలిరా సభలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెక్కి నిర్వహిస్తోందా? జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చంద్రబాబుపై కోవర్ట్ ఆపరేషన్ చేయించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రా కదలిరా సభలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెక్కి నిర్వహిస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు పైన కోవర్ట్ ఆపరేషన్కి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు, అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ని ఎరగా వాడబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు? సో పక్కాగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన కొంత స్లీపర్ సెల్స్ని పంపిస్తూ ఉంటారు అనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి పాదయాత్ర చేశాడు రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత బస్సు యాత్ర కూడా చేశాడు. ఆ సందర్భంగా యాంటీ నక్సలిజం అనే ఒక కాన్సెప్ట్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అంటే నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి అప్పట్లో. సో నక్సలైట్ల రూపంలో కొంతమందిని జగన్ అప్పట్లోనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి దాదాపు 60-70 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయకుండా చేశారు అనేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో అనుమానించింది. ప్లస్ ఆ తర్వాత తేరుకునే లోపల ఎన్నికలు అయిపోయినాయి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే కనుక చంద్రబాబు నాయుడు ఎక్కడికి సభలకు వెళ్ళినా కానీ జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్స్, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వాల్ పోస్టర్లు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు సభని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి స్లీపర్ సెల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. తాజాగా ఆదివారంలో జరిగినటువంటి ఆచంట సభను తీసుకుంటే ఆచంట సభకి 1,00,000 మందికి పైగా వచ్చారు. సో ఆయన సక్సెస్ అయింది ఆ సభ, ఆచంట సభ. ఆచంట సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పట్టుకొని డయాస్ మీదకి వచ్చి ఆయన జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ కొంతమంది రావడం జరిగింది. వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని చితగ్గొట్టారు. చితగ్గు కొట్టితే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అలాంటి వాతావరణం చంద్రబాబు నాయుడు సభల్లో కనిపించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను చిత్తు చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెడీ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ సందర్భంగా ఆ కార్యక్రమం ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సభలు జరుగుతున్నప్పుడు గుంటూరులో, కందుకూరులో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడానికి కారణం కొంతమంది స్లీపర్ సెల్స్ వచ్చి ఆ తొక్కిసలాటని క్రియేట్ చేశారు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అనుమానించింది. ప్లస్ కొంతమందిని పట్టుకుంది కూడా. దాని మీద ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. కానీ ఆ ఎంక్వైరీ ఏం జరగలేదు ఇంతవరకు. ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం మాత్రం ఆపేశారు. కారణం ఏంటి? తొక్కిసలాట జరిగి చనిపోతున్నారు, అందుకని ఈ ప్రోగ్రాము మీరు చేయడానికి లేదని చెప్పి కొన్ని ఆంక్షలు పెడుతూ ప్రత్యేకమైన జీవో విడుదల చేయడం జరిగింది. దీంతో ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్ని ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రత్యేకమైన ఆంక్షలు పెట్టారు. ఎక్కడా కూడా మీరు సభలు పెట్టడానికి లేదు, ఎక్కడ రోడ్ షోలు పెట్టడానికి లేదు, ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి మీరు బయట రావడానికి లేదు, ప్రచారం చేయడానికి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అప్పట్లో పెట్టినటువంటి ఆంక్షలు. దాని మీద కోర్టుకు వెళ్ళి ఆ జీవోని సవాల్ చేస్తూ స్టే ఆర్డర్ తీసుకొచ్చుకొని తర్వాత మళ్ళీ ఆయన ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏం కార్యక్రమం అది? భరోసా కార్యక్రమం ఇచ్చారు. గ్యారంటీ కార్యక్రమం. రాష్ట్రానికి గ్యారంటీ, మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అనేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం భవిష్యత్తుకు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఆ రోడ్ షోలు కూడా హిట్ అయినాయి. వారానికి 3 రోజులు ఆయన ఆ కార్యక్రమాన్ని పెట్టుకొని హిట్ అవుతుంది. రోజు రోజుకి ఆయనకు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేశారు? ఇమీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసును బయటకు తీశారు. సిఐడిని పురమాయించారు. సిఐడిని పురమాయించి నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సభలను కానీ, రోడ్ షోలను కానీ, ప్రచారాన్ని కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే అనుమానం తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే కొన్ని స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి. ఆ స్లీపర్స్ చేస్తున్నాయి. ఆ స్లీపర్ సెల్స్
తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఆ స్లీపర్ సెల్స్ జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఎంటర్ అవుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఆ సభలకు రాలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే ఇంటర్నల్గా క్లాష్ ఉంది, ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మని, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ని ఉపయోగించుకుంటుంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మనిషి, తెలుగుదేశం పార్టీలోనే నేను ఉంటాను, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను, మా తాత పెట్టినటువంటి పార్టీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అనేక సందర్భాల్లో వీడియోలు కూడా రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, నా కట్టి కాలేంత వరకు అని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా తరచూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నాడు అని చెప్పి ఒక ప్రాపగాండా చేయటం, ఆ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ పెట్టి ఆ కార్యక్రమాలను డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కుప్పం పర్యటన నుంచి స్టార్ట్ అయింది. కుప్పం పర్యటనకు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటూ కొంతమంది వచ్చి హోర్డింగ్స్ ప్లే చేసి జూనియర్ ఎన్టీఆర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఆయనకి కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పాలి అనేటువంటి స్లోగన్స్ తోటి కొన్ని హోర్డింగ్స్, కొన్ని ప్లే కార్డులను పట్టుకొని కొంతమంది వచ్చి డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు వాళ్ళని వార్నింగ్ చేశారు, వార్నింగ్ కూడా ఇచ్చారు, హెచ్చరించారు. అంటే కుప్పం నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తయారు చేశాడు స్లీపర్ సెల్స్ని అనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. అదే టెండెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పం సభకి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాల క్రితం కుప్పం సభకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తూ ఉంటారు, ఆయన సొంత నియోజకవర్గం. సో కుప్పంలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసినటువంటి ఎత్తుగడ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో అలాంటి టెండెన్సీని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్లీపర్ సెల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ ప్రత్యక్షమై డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలో కనుక తీసుకెళ్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఒక మైండ్గా వాడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది మొదటి నుంచి కూడా. ఓకే, దానికి తగిన విధంగా దానికి మళ్ళీ బలం చేకూరే విధంగా దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లేవర్ అద్దేలాగా అప్పుడప్పుడు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీని ప్రయోగిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాల్లో వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. నేను రాజకీయాలకు వస్తాను, తెలుగుదేశం పార్టీలో ఉంటాను అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రస్తుతం నేనైతే నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను, సినిమాలు నా కెరీర్ చాలా ఉంది, ఈ సినిమాలు తర్వాత ఆలోచిస్తాను, ఇప్పటికైతే నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయినప్పటికీ తరచూ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు సభలు వచ్చినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి జూనియర్ ఎన్టీఆర్ ఏమో జనసేనకు సపోర్ట్ లాగా, ఒక మద్దతు లాగా వాళ్ళే క్రియేట్ చేసుకొని తెలుగుదేశం పార్టీకి యాంటీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక ప్రాపగండా తీసుకెళ్ళి లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో ఒక డిస్ప్యూట్ ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అనుమానం. ఇప్పుడు అదే జరిగింది. ఆచంట సభల్లో రా కదలిరా అనేటువంటి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 3 చోట్ల సభలు పెట్టారు, 2 చోట్ల 3 చోట్ల పెట్టారు. ఇది ఈ నెలాఖరు వరకు సాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఎంటర్ అయినాయి, ఆచంటలో ఎంటర్ అయినాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ స్లీపర్ సెల్స్ ఇంకా ఎంటర్ అయ్యి గందరగోళం సృష్టించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటుంది ముందుగానే. గతంలో అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆల్రెడీ గమనించింది తెలుగుదేశం పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి పొరపచ్చాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు, ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకెళ్ళే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ కూడా చేస్తున్నారు. కానీ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ డీవియేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.